వీరవాసరం మండలం గౌడ సెట్టిబల్జ శ్రీసేన యాత తెలుగుదేశం జనసేన యొక్క కులస్తులు మరి యొక్క ఈ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం మరి గత తెలుగుదేశం ఏర్పడినటువంటి 83 సంవత్సరం నుండి తెలుగుదేశానికి మరి వెన్నుముకగా వెనుదండుగా ఉన్నటువంటి బీసీలు, ఈ జిల్లాలో బీసీలు, అదే రకంగా బీసీల్లో ప్రధాన కులమైనటువంటి గౌడ సెట్టిబల్జ కులస్తులు మరి ప్రతి 7 నియోజకవర్గం ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 40,000 నుండి 50,000 వరకు గౌడ సెట్టిబల్జ కులస్తున్నారు. మరి ఆ రకంగా పీతాని గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి ఒక ప్రపంచంలాగా ఈ కులస్తులందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఆ పార్టీకి మరి చేయటం జరుగుతుంది. మరి ఆ రకంగా ఇవాళ గౌడ సెట్టిబల్జ కూడా తెలుగుదేశానికి వెనుదుండుగా నిలబడి పీతాని ఆయన ఆశయాల మేరకు, ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులకి మరి గెలిపించడం జరిగింది. ఆ రకంగా మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ సెట్టిబల్జ జాతీయులందరూ, బీసీలందరూ మరి ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. మరి ఇవాళ మంత్రివర్గంలో స్థానం లేకపోవడానికి మరి ఈ జిల్లాలో మరి గౌడ సెట్టిబల్జ కులస్తులు వాళ్ళే కాకుండా ఇవాళ బీసీలు అనేక మంది కూడా ఇవాళ నిరాశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసి మరి ఇవాళ పీతాని సత్యనారాయణ గారికి మరి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించాలని, అదే రకంగా మరి యొక్క ఈ కులానికే మరి అది మా నెహ్రూ గారు చెప్పినట్టు మీ కులానికి మన నామినేటివ్ పదవులు కూడా మరి ప్రత్యేక స్థానం కల్పించాలని మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క పార్టీకి చేసినటువంటి ఈ కులం చేసినటువంటి సేవలని మర్చిపోకుండా మరి తప్పనిసరిగా మా కుల గౌడ సెట్టిబల్జ యొక్క ఆశాజ్యోతి అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు ఖచ్చితంగా మంత్రి పదవిలో తీసుకోవాలని మేము ఈ సంఘం తరఫున కోరుతున్నాం. అదే రకంగా మరి త్వరలోనే కూడా మరి అందరూ కూడా అన్ని మండలాల నుంచి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి మా యొక్క సమావేశాన్ని తీవ్రస్థాయిలోకి వెళ్ళకోకుండా మరి యొక్క చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచన చేసి ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మంత్రివర్గంలో ఆయన చోటు లేకపోవడం అందరం కూడా మనం నిరాశకు గురయ్యాం. ఆ విషయం మీద మనందరం కూడా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని ఆలోచనతో మనం పెట్టినటువంటి సమావేశం ఇది. ఈ సమావేశంలో అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము మీ క్యాస్ట్కి ఇచ్చాం, అందులో యువతకి ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి వాసన శెట్టి సుభాష్కి ఇచ్చామంటారు. సుభాష్ సంఘాలకు సేవ ఎంతవరకు చేశారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి అటువంటి యూత్కి ఏదో మేము ఇచ్చామనే ఆలోచనతో సీనియర్లని సంఘాన్ని పటిష్టం చేసి మంచి సలహాలు ఇచ్చి రాష్ట్రంలో మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పీతాని సత్యనారాయణ గారికి మంత్రి కావాలనే ఆలోచనతో మనందరం రిక్వెస్ట్ పూర్వకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఖచ్చితంగా ఆయన పేరును పరిశీలించాలి. ఇంకొక మంత్రి ఖాళీ ఉంది, లేకపోతే మరి ఇంకా ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులో పీతాని గారికి అయితే మాత్రం ఖచ్చితంగా మంత్రి అవ్వాలనే ఆలోచనతో మనందరం కూర్చుని ఇక్కడ
మాట్లాడే విధానం మాకు బాగుంది. తమాషా చేస్తా ఉన్నావు. ఎగరటం కాదు, ఎగరేస్తాం ఇక నుంచి. కొడాలని కౌంటర్ స్టార్ట్ అయింది. ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా చూడబోతా ఉన్నా కొడాలని. బయట